వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కంటైనర్ కలకలం. రాంగ్ రూట్లో రావడమే కాకుండా వివరాలు రికార్డులో నమోదు చేయకుండా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఎన్నికల వేళ కంటైనర్ వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న ఎన్నికల సిబ్బంది మరి సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్ను ఎందుకు తనిఖీ చేయలేదు? అటు లోపలికి వెళ్లేటప్పుడు కానీ ఇటు బయటకు వచ్చినప్పుడు కానీ పోలీసులు ఈ వాహనాన్ని తనిఖీ చేయకుండా వదిలేశారు అంటే దీని వెనక ఏముందన్న చర్చ సాగుతుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలోకి కంటైనర్ వెళ్లిన ఫోటోలు మీడియాలో రావడంతో ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వ్యవస్థలన్నీ ప్రస్తుతం అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి ఒక కంటైనర్ అంత ఈజీగా అలా వచ్చి అది కూడా వివరాలు నమోదు చేయకుండా వెళ్ళిపోయిందంటే దీని వెనక ఏదో పెద్ద కథే ఉండి ఉండవచ్చనే చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.